హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని ఉన్నారు ఎవరు అంటే నాకు కొంచెం నోట్లో ఫినైల్ వేసుకొని కడగాలనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాలంటే కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. బట్ వాళ్ళు ఏం చేస్తాం, మనం ఇక తప్పదు. ఇంటర్వ్యూకి వచ్చాం, మనం స్టూడియోకి వచ్చాం కాబట్టి చెప్పక తప్పదు. తనేనండి కాల్ గర్ల్. మన దగ్గర కాల్ గర్ల్ ఉన్నారు. ఆమె పేరు వచ్చేసి శాలిని. కాల్ గర్ల్గా వృత్తి ఎప్పుడు స్టార్ట్ చేసింది, నేను కాల్ గర్ల్గా జీవితం ఎలా ఉందో ఇప్పుడు తన మాటలు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. ఎందుకు ఇంత డల్గా చెప్తానని అనుకుంటున్నారా? నాకు మాత్రం చూస్తే భయం అవుతుంది. ఇప్పటివరకు మేము కాల్ గర్ల్స్ని ఎప్పుడు చూడలేదు. ఆ పవిత్రమైన స్టూడియోలో అపవిత్రమైందా పవిత్రం అన్నది నాకు తెలియదు. హాయ్ శాలిని. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరు? చాలా బాగున్నానండి. ఓకే, నాకు భయం అవుతుందండి ఇంటర్వ్యూ. ఎందుకండి భయం? నేను కూడా మంచినే కదా. మీరు మనిషిగానే అది గుడ్డ కట్టుకొని కూర్చున్నారు కాబట్టి కొంచెం భయం అవుతుంది. స్మగ్లర్సే కట్టుకుంటారు గుడ్డలు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని అంటే చున్ని కవర్తోనే. అంటే మీ చేసే పని మీకే సిగ్గుచేటుగా ఉంది కదా. సిగ్గుచేటు ఏం లేదు, మాకు ప్రౌడ్గానే అనిపిస్తుంది. ఇప్పుడు సిగ్గుచేటు అనుకుంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా సిగ్గుపడాలి కదా. మళ్ళీ వాళ్ళు ఎట్లా వస్తున్నారు మీ మగవాళ్ళు? ఓకే, ఒక మాట చెప్పండి మీరే. ఓకే, అంటే మీరు ఏం గిల్టీగా ఫీల్ అవుతారు? ఇప్పుడు మా వృత్తి మాకు అన్నం పెడుతుంది. ఈ వృత్తి వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు సిగ్గు ఇదేనికి. ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా మారింది, అప్పట్లాగా లేదు. సొసైటీ మొత్తం ఇప్పుడు దీని మీద పడింది కదా. ఎట్లుంది ఇప్పుడు? గేస్ ఉన్నారు, హోమోసెక్షువల్స్ ఉన్నారు, బైసెక్షువల్స్ ఉన్నారు. ఇన్ని వచ్చినప్పుడు మనం చేయడం తప్పేంటి అంటున్నా నేను. ఒక మాట చెప్పండి మీరే. ఓకే, కష్టపడి బతకొచ్చు కదా, ఒళ్ళు అమ్ముకొని ఎందుకు? కష్టపడి బతికితే మనం ఈ కాలంలో పైకి రాలేం. ఏదైనా సాధించాలి అంటే ఏదైనా చెయ్యాలి కొత్తగా. అది చేశాను అనమాట, అంతే. ఓకే, ఈ రంగంలో ఎప్పుడు దిగారు? ఏ ఏజ్ లో దిగారు? దిగాను 19-20 ఉంటాయి అప్పుడు. ఓకే, ఇప్పుడు ఎంత ఉంటాయి? ఇప్పుడు 24 ఉంటాయి. 24. మీ కాల్ గర్ల్స్ అంటే కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారంటారు కదా, నిజమేనా? నిజమే నిజమే. ఎందుకంటే యువలంగా ఉంటాము, ఎలాంటి వాళ్ళైనా మనం సెటిల్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళతో కాంప్రమైజ్ కంఫర్టబుల్గా ఉండగలం. ఓకే, మెయిన్గా. అచ్చా, చిన్న ఏజ్. ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైంది మీకు? నాకు కాలేజ్లోనే అయిపోయింది ఫస్ట్. మా ఫ్రెండ్తోనే అయింది. నాకు మీ ఫ్రెండ్తోనే అయింది. ఎలా అడిగేవాడు మీ ఫ్రెండ్? నువ్వు చాలా బాగుంటావు, నీ లిప్స్ బాగుంటాయి, నీ కళ్ళు బాగుంటాయి, అలా టెచ్ చేసేవాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడ అలా టెంప్ట్ అయిపోయాం అనమాట. ఓకే, అక్కడ టెంప్ట్ అయిపోయాడు. అప్పుడే పోయి కోల్పోయిన కన్యత్వాన్ని నేను. ఓకే, అప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది ఆ ఫీలింగ్. వర్ణించలేము ఆ ఫీల్. అది అనుభవించే వాళ్ళకి తెలుసు, మీకు కూడా అనుభవిస్తే తప్ప తెలీదు. ఓకే, అది అనిపిస్తుంది. అంటే మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు? అంటే మీ ఫీలింగ్స్ ఒక అబ్బాయితో కాకుండా మీరు ఒట్టిగా ఓన్గా ఉన్నప్పుడు ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏం చేసేవారు? మీ యవ్వనం వచ్చింది కదా, అప్పుడు ఏం చేసుకునేవారు? అప్పుడు ఎలా? అప్పుడు ఫింగర్స్ ఉన్నాయి, క్యారెట్స్ ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి. తినడానికి తప్ప దీన్ని కూడా వాడతారా? వాడతారు, ఎందుకు వాడారు? ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా వాడుతున్నారు, ఇండియాలో కూడా వాడుతున్నారు. దాంట్లో తప్పేముంది? ఓకే, అలా మీరు షేర్ చేసుకుంటారు. అంటే ఇట్లా కావాలి, కాలుగలు కావాలని ఎవరు చెప్పారు మీకు? అంటే నేను వచ్చాను, ఎగ్జామ్ రాసి ఇక్కడికి రావడం జరిగింది అనమాట. హైదరాబాద్కి ఒక అబ్బాయి ప్రేమించి తీసుకువచ్చి నన్ను ఇలా వదిలేసారనమాట నడి రోడ్డు మీద. చేసి నడి రోడ్డు మీద వదిలేసిపోతే అబ్బాయి ఇంకా వేరే దిక్కు లేక నా ఫ్రెండ్స్ సర్కిల్ ఒక ఆమె వెళ్తున్నారు. ఆల్రెడీ మా ఇంటి రూమ్ పక్కన ఒక వెళ్తున్నారు. నువ్వు కూడా చెయ్యి, అందంగా ఉంటావు కదా, ఎందుకు ఇప్పుడు బయట వెళ్ళి మనం చేయలేము, మనం అంత చేయలేవు కాబట్టి అని చెప్పి తను నాకు ప్రిఫరెన్స్ చేస్తే ఒకరితో నాకు అట్లా వచ్చి అట్లా వెళ్ళానమాట. కాల్ గర్ల్గా వెళ్తున్నాను అనమాట. ఓకే, అట్లా స్టార్ట్ అయింది జర్నీ. ఓకే, ఎట్లా బుక్ చేసుకోవాలి? మిమ్మల్ని బుక్ చేసుకోవాలనుకుంటే నెంబర్స్ ఉంటాయి కదా, ఓ మధ్య అంటే బ్రోకర్ ఉంటాడు ఒకటి మధ్యలో ఉంటాడు. పలానా డేట్స్ ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారు, వస్తారా అని చెప్తాడు అనమాట. వాడు బుక్ చేస్తే మనం వెళ్తాం. ఆ ప్లేస్కి పలానా ప్లేస్ అని చెప్తాడు, లొకేషన్ పెడతారు. వెళ్ళి ఆటపాటలాడి అచ్చికపుచ్చికలాడి సంతోషపరిచి వస్తాం అనమాట. అంటే రకరకాల మనుషులు ఎదురవుతుంటారు కదా, రకరకాల జంతువులతో కూడా చేయడం అట్లా చేస్తారు మాకు. కొంతమంది ఉంటారు కదా, సిగరెట్తో కాలుస్తారు, మందు తాగమన్న మందు బలవంతంగా తాపిస్తారు, చాలా హరాస్మెంట్ చేస్తారు గొప్ప నిజంగా. అంటే అనిపిస్తుంది, ఒకసారి బాధిస్తుంది. కానీ ఇప్పుడు ఇంటికైతే వెళ్ళలేను కదా, చెడిపోయిన వస్తువు నేను, ఆల్రెడీ చెడిపోయినా. ఇంకా ఎలా వెళ్తాను ఫ్యామిలీలోకి? వాళ్ళ పరువు ఇంకా పోతుంది కదా. ఆల్రెడీ ఇంటి నుంచి వచ్చినప్పుడే పరువు పోయింది, ఇంకా వెళ్ళడం వేస్ట్ కదా అని చెప్పేసి బతుకుతున్నా. ఓకే, ఎవరు మీకు అంటే ఎట్లా చేస్తారు? అంటే ఎంత షేప్ చేస్తారు? అంటే రోజుకి ఎంతమంది మీకు వేస్తారు? నేను రోజుకి 3-4 మెంబర్స్, 8 మెంబర్స్ అట్లా ఉంటుంది. మా కెపాసిటీ కాదు, ఎదుటి మగోడి కెపాసిటీ. ఆడదిలాగా భరిస్తుంది మగోడి కెపాసిటీ. కొంతమంది టాబ్లెట్స్ వాడతారు, కొంతమంది 5 నిమిషాలకి, యూత్ అయితే 5 నిమిషాలకి
కారిపోద్ది అంతే. అంటే ఒక్క రోజు ఎప్పుడు స్టార్ట్ అయితే మీ కస్టమర్స్ రావడం? అంటే టైమింగ్ 10:30 9 నుంచి 2:34 వరకు మధ్యలో. ఓకే 2:34 వరకు స్టార్ట్ అవుతుంది కస్టమర్స్ రావడం. హెండ్ 9 నుంచి 4 గంటలు క్లోజ్ అయిపోద్ది. ఓకే ఎంత టైం ఒక రోజు చేసిపోయిన తర్వాత మీకు ఎంత గ్యాప్ వస్తుంది లేకుంటే లేదు కొన్నిసార్లు గ్యాప్ వస్తుంది, కొన్నిసార్లు గ్యాప్ రాదు, వెంటనే ఉంటుంది. మినిమం ఒక 10 నిమిషాలనే ఉంటుంది. సర్దుకోవాలి కదా, బట్టలనే సర్దుకొని నీట్గా మళ్ళీ వాడికి కనిపించదు కదా అందంగా. వాడు మమ్మల్ని చేయాలంటే వాడికి అందంగా కనిపించాలి కదా. వీడియో వస్తాడు బట్టలు ఇప్పేసి చేసి పాకపోతాడు, ఇంకా వాడికి అలా కనిపించలేము కదా, వీడియో కనిపించలేము కదా. సో అందంగా కనిపిస్తాం. ఒక మినిమం 20 నిమిషాలు గ్యాప్ ఉంటుంది, అప్పటికి ఎనర్జీ ఉంటుంది అంతే. కానీ ఒక మనిషి అలా చేసేటప్పుడు మీకు ఎలాంటి నొప్పులు కానీ అలాంటి ఏముంటుందా? మీరు ఏమంటే మళ్ళీ బండి ఎక్కుతున్నారు కదా. నొప్పి ఉంటుంది కానీ డబ్బు కోసం భరించాలి. ఓకే ఎంత తీసుకుంటారు మీరు? నేను 5K 6K. ఓకే ఏమో రౌండ్స్ అంటారు, షార్ట్స్ అంటారు. షార్ట్స్కి ఒక షార్ట్కి 500 పర్ డే వాడు బుక్ చేస్తే, ఒక నైట్కి బుక్ చేస్తే పక్క ఖర్చు రూమ్ గీమ్ మొత్తం ఖర్చు వాడితే 5,000 పక్కా తీసుకుంటాను నేను. 5,000 తీసుకుంటారు. ఓకే ఎన్ని రౌండ్స్ వేస్తారండి? రౌండ్స్ అంటారు నిజమైన షార్ట్ వేస్తారంటారు? ఏం రౌండ్స్ అంటారు, ఊరికి అంటారండి. రౌండ్స్ ఏముంది, అమ్మమ్మ అంటే ఒక మగవాడు 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఏం తున్నాడు. అదే 2-3 స్ట్రోక్ ఇస్తాడు, కారిందా దుబ్బేసారి పోయాడు అంతే. అంతే. కొంతమంది 4 ప్లే చేసిన వాళ్ళైతే ఒక 15 నిమిషాలు ఎక్కువ చేయగలరు. ఇంకా 4 ప్లే డైరెక్ట్గా పెడతానంటే 5 నిమిషాలే. ఓకే మీరు ఎంత టైం ఇస్తారు వాళ్ళకు? అంటే పే చేస్తారు కదా, మళ్ళీ మీ కస్టమర్స్ లైన్గా నిలబడతారు కదా, మీరు ఎంత టైం ఇస్తారు వాళ్ళకు? టైం ఇస్తాను. టైం ఇస్తుంటారు. ఓకే వాళ్ళు మాతో ఎలా ఉంటారు కంఫర్ట్ చూసుకొని, వాళ్ళ స్ట్రాంగ్, వాళ్ళ కెపాసిటీ కదా. కావాల్సిన మనది ఏముంటుంది, వచ్చిన వాళ్ళకి కెపాసిటీ అంతే. ఓకే ఎవరు మీకు ఇప్పటిదాకా ర్యాష్ గా అంత తృప్తి పరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది చాలా మంది ఉన్నారు. అసలు నా కాలి గోటి నుంచి నాకిన పర్సన్స్ కూడా ఉన్నారు నిజంగా. ఓకే ఏదో లాలీపాప్ ఐస్ క్రీమ్ అంటారా, ఏంటిది అది? అది ట్రెండ్ అయింది ఇప్పుడు ట్రెండ్. అది చెప్పకూడదు తెలుసు, అంతే తెలుసు. లాలీపాప్ అవన్నీ చేస్తుంటారు కదా ఇప్పుడు ట్రెండింగ్. అది బలవంతం చేస్తారు లేకపోతే మీ ఇష్టంగా చేస్తారా? లేదు బలవంతం కొంచెం చేస్తారు, కొంతమంది ఇష్టంగా చేస్తారు. బట్ నేను ఇప్పుడు దాన్ని ఫేస్ చేయలేదు నేను. చేయాలని అనిపిస్తుంది ఎవరైనా చూసినప్పుడు? అనిపిస్తుంది బట్ అంత దూరం వెళ్ళలే ఇంకా. అవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చినాయి. అప్పుడంతా ఏముంది పప్పు అన్న, జస్ట్ శరీరాలు కలవడం అంతే. ఇప్పుడంతా కొత్తగా అమెరికా వీడియోస్ లో చూసి దాంట్లో చూసి దీంట్లో చూసి గలీజ్గా తయారైంది తప్ప ఏం లేదు. అప్పుడంతా జస్ట్ హగ్గులు కిస్సులు రొమాన్స్ అంతే. 2-3 స్ట్రోక్ కారిందా వాడు పోయాడా మనం వచ్చేస్తామా అంతే.